నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనము ఈ ఫిలిం మేకింగ్ కోర్సులో డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని మనము థియరీ, ప్రాక్టికల్స్ వీటిని అప్లై చేసుకుంటూ అసలు ఏవేవి ఎట్లా చేస్తాము, ప్రాసెస్ ఆఫ్ అది ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటూ మనం ఆ, ఒక ఆర్డర్లో ఒక్కొక్క మాడ్యూల్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో డెవలప్మెంట్ స్టేజ్, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్, దాదాపుగా పోస్ట్ ప్రొడక్షన్లో కూడా ఆల్మోస్ట్ అన్ని ఎలిమెంట్స్ని డిస్కస్ చేసేసుకున్నాం. ఈరోజు పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించి దాదాపుగా ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ఎలిమెంట్, ఎండింగ్ ఎలిమెంట్, దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మిక్సింగ్ అండ్ రీ రికార్డింగ్. ఇది నిజానికి టెక్నికల్ వర్క్. దర్శకుడికి కానీ దర్శకత్వ విభాగానికి కానీ అసిస్టెంట్ డైరెక్టర్లకి, అసోసియేట్ డైరెక్టర్లకి, కో డైరెక్టర్కి కానీ నిజానికి దీంతో మనం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేసే పనే ఉండదు. కానీ మనం అక్కడ ఉండడం వల్ల ఏంటి బెనిఫిట్, లేకపోతే ఏంటి లాసు, ఈ రెండు మనం ఒకసారి మాట్లాడేసుకుంటే అసలు మిక్సింగ్ అంటే ఏంటి, రీ రికార్డింగ్ అంటే ఏంటి, దీనివల్ల సినిమాకు ఉపయోగం ఏంటి, వీటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. మనం డబ్బింగ్ గురించి డిస్కస్ చేసుకుందాం. డబ్బింగ్లో మనకి డిఫరెంట్ ట్రాక్స్ ఉన్నాయి. బేసిక్గా ప్లేబ్యాక్ ట్రాకు, వాయిస్ అంటే ఆర్టిస్టుల తాలూకు డబ్బింగ్ ట్రాకు, సౌండ్ ట్రాకు, మ్యూజిక్ ట్రాకు. అంటే సౌండ్ ట్రాకు, మ్యూజిక్ ట్రాక్ ఏంటి మళ్ళీ అని కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు. మ్యూజిక్ అనేది మనము ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి డైరెక్ట్గా సిస్టంలోకి తీసేసుకునేది. సౌండ్ అనేది సింక్ చేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, క్యారికేచర్ మ్యూజిక్, సిగ్నేచర్ మ్యూజిక్, ఇదంతా బ్యాక్గ్రౌండ్లోనే రెండు భాగాలు. అంటే ఒకటి ఆబ్జెక్టివ్ మ్యూజిక్, రెండు సబ్జెక్టివ్ మ్యూజిక్ అని డిస్కస్ చేసుకున్నాం. దాంట్లో అంటే ఫ్రేమ్లో కనబడుతున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, సౌండ్స్, దానికి సంబంధించినవన్నీ మనం తర్వాత చేసే వాటిని మనం సౌండ్ ట్రాకింగ్ అంటున్నాము. దాంట్లో కూడా మ్యూజిక్ కూడా యూజ్ చేస్తాం కొన్నిసార్లు సౌండ్స్ యూజ్ చేస్తాం, కొన్నిసార్లు వాయిస్, కొన్నిసార్లు సైలెన్స్, ఇట్లా మనం డిస్కస్ చేసుకున్నాం. అది అంటే ఫ్రేమ్లో మనకు కనపడుతున్న దాన్ని సింక్ చేస్తూ చేసే పాయింట్ ఒకటైతే, ఫ్రేమ్ అవుట్ సైడ్లో ఉండి అంటే ఎమోషనల్గా ప్రేక్షకుడిని మనం ఇన్వాల్వ్ చేయడం కోసం మూడ్ మ్యూజిక్ కావచ్చు, థీమ్ మ్యూజిక్ కావచ్చు, క్యారికేచర్ మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఇట్లా రకరకాల మ్యూజిక్స్ని మనం యాడ్ చేసే ట్రాక్ ఇంకొకటి. అంటే ఇప్పుడు మనకి మ్యూజిక్ ట్రాకు, ప్లేబ్యాక్ ట్రాకు, డబ్బింగ్ ట్రాకు, సౌండ్ ట్రాకు, 4 డిఫరెంట్ ట్రాక్స్ ఉంటాయి. ఈ 4 ట్రాక్స్ని మనము మిక్స్ చేసుకోవాలి. అంటే ఒక ట్రాకుగా, సింగిల్ ట్రాకుగా సౌండ్ ట్రాక్, మనకి వీడియో ట్రాకు, ఆడియో ట్రాకు రెండింటిని మనం సెట్ చేసుకుంటాం, సింక్ చేసుకుంటాం. సో ఈ సింక్ చేసుకునే ప్రాసెస్లో ఫైనల్ స్టేజ్ మిక్సింగ్ అంటాము. అంటే మనం డబ్బింగ్లో డిఫరెంట్ ఆర్టిస్టులది డిఫరెంట్ ట్రాక్స్లో తీసేసుకుంటాం. ప్లేబ్యాక్ ఒక ట్రాక్లో పెట్టుకున్నాము, మ్యూజిక్ ఒక ట్రాక్లో పెట్టుకున్నాము, సౌండ్స్లో కూడా మళ్ళీ డిఫరెంట్ ట్రాక్స్ పెట్టుకొని వాటన్నిటిని మళ్ళీ ఒక ట్రాక్లోకి షిఫ్ట్ చేసుకుంటాం. ఈ మొత్తం వర్క్నంతా కలిపి మనం మిక్సింగ్ అంటాము. అంటే ప్రతి ట్రాక్లో విడివిడిగా ఉన్న వాటినన్నిటిని ఒక ట్రాక్లోకి సెట్ చేసుకొని మనం డబ్బింగ్ గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు మాట్లాడుకున్నాం. పైలట్ ట్రాక్, డిఫరెంట్ ఆర్టిస్టులవి డిఫరెంట్ ట్రాక్స్, వీటన్నిటిని ఫైనల్గా మళ్ళీ అవుట్పుట్ చేసేటప్పుడు సింక్ చేసుకుంటాం. అంటే జనరల్గా ఏం చేస్తాడంటే ఆర్టిస్టు, ఎవరైతే సౌండ్ ఇంజనీర్ ఉన్నాడో ఆర్టిస్టు దగ్గర నుంచి తీసుకునేటప్పుడే ట్రాక్లో వాళ్ళది ఎక్కడెక్కడుందో అక్కడక్కడ చెక్ చేసుకుంటాడు. అంటే ఉదాహరణకి ఫస్ట్ డైలాగ్ ఉంది, 5వ డైలాగ్ ఉంది, 7వ డైలాగ్ ఉంది అనుకోండి. ఫస్ట్ డైలాగ్ ప్లేస్లోకి దాన్ని తీసుకొని పైలట్ ట్రాక్తో దాన్ని సింక్ చేసి పెట్టుకుంటాడు. సెకండ్ది తీసుకుంటాడు, పైలట్ ట్రాక్తో దాన్ని సింక్ చేసి పెట్టుకుంటాడు. థర్డ్ది అట్లా ఇతని 10, 12, 9, 1, 0 ఎన్ని ఉన్నాయి ఈ ఆర్టిస్టు అంటే ఆర్టిస్ట్ తన డబ్బింగ్ తనే చెప్పుకోవచ్చు, లేదా వేరే వాళ్ళు ఆ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పి ఉండొచ్చు. సో ఎలా చెప్పినా ఆ అవుట్పుట్ చెప్పిన డబ్బింగ్ ట్రాక్ని పైలట్ ట్రాక్కి కరెక్ట్గా సింక్ చేసి విడిగా పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఆర్టిస్ట్ ABCD 4 ఉన్నారనుకుందాం. ఫస్ట్ డైలాగ్ C చెప్పాడు, సెకండ్ డైలాగ్ B చెప్పాడు, వేరే ట్రాక్లో ఉంది అది. థర్డ్ డైలాగు మళ్ళీ A చెప్పాడు, తర్వాత ఫోర్త్ డైలాగ్ C చెప్పాడు, ఫిఫ్త్ డైలాగ్ D చెప్పాడు, సిక్స్త్ డైలాగు A చెప్పాడు, సెవెంత్ డైలాగ్ B చెప్పాడు. ఇట్లా అంత డిఫరెంట్ ట్రాక్స్లో ఉంది.
వాటన్నిటిని మనం సెట్ చేసుకొని ఏ డైలాగు ఎవరు చెప్పారో ఆ డైలాగు వాళ్ళ ప్లేస్లోకి సెట్ చేసుకొని మొత్తం అన్నీ కలిపి ఒక ట్రాక్ లాగా సెట్ చేసేసుకుంటాం. దీన్ని మనము మిక్సింగ్ అంటాము. ఇది చేసేటప్పుడు జాగ్రత్తగా ఎవరి లెవెల్ ఎంత ఉంది, వాళ్ళ వాల్యూమ్ ఎంత ఉంది, వీళ్ళ వాల్యూమ్ ఎంత ఉంది, అక్కడ సింక్ అయిందా, దాన్ని పెంచాలా తగ్గించాలా అన్నిటినీ ఒక కామన్ రేంజ్కి తెచ్చుకుంటాం. ఆ సిచ్యుయేషన్ను బట్టి వాళ్ళు మాట్లాడే వాటిని బట్టి వాల్యూమ్ కామన్గా ఉండాలి. దాంట్లో పిచ్చు పేజు పాసు ఇవి మారచ్చు, కానీ అంటే ప్రొజెక్ట్ చేసేటప్పుడు థియేటర్లో నుంచి వినబడేటప్పుడు థియేటర్లో సెట్ చేసే ప్రాసెస్కి వచ్చేసరికి సరిపోయేటట్టుగా అందరిది కంఫర్టబుల్గా వినబడాలి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు షౌట్ చేశారా, వాళ్ళు మాట్లాడారా, మెల్లిగా మాట్లాడారా, దాన్ని బట్టి ఆ వాల్యూమ్ను సెట్ చేసుకొని మనం ఒక సింగిల్ ట్రాక్లోకి తీసుకుందాం. ఇదంతా ఒక డబ్బింగ్ ట్రాక్ అయింది. నెక్స్ట్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో అది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్, అది ప్లేబ్యాక్ అంటే పాటలు, సినిమాలో వచ్చిన పాటలు, ఈ మొత్తం ట్రాక్స్ అన్నిటిని కలిపి ఒక సింగిల్ ట్రాక్కి మనం కన్వర్ట్ చేసేసుకొని పైలట్ ట్రాక్తో దాన్ని సింక్ చేసుకుంటాము. మొత్తం ఒకసారి విజువల్, ఆడియో రెండు ఒకసారి చెక్ చేసుకుంటూ రెండు సమానంగా వెళ్తున్నాయా లేదా. మీరు కొన్ని సినిమాలలో చూస్తే టీవీలో చూసేటప్పుడు చిన్న మార్పులు జరుగుతాయి. ఇప్పుడు మీరు చంద్రముఖి ఇప్పుడు టీవీలో చూడండి, ఎందుకంటే ప్రతి 3-4 డేస్కి ఒకసారి చంద్రముఖి వస్తుంటుంది. దాంట్లో రజనీకాంత్ గారు జ్యోతిక గారిని అంటే ఈశ్వరు గంగని లేపే సీన్ ఉంటుంది. స్లోలీ ఆర్ యువర్ ఓపెనింగ్ యువర్ ఐస్ అని మొదలు పెడతారు. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు చేస్తున్న యాక్టివిటీకి వస్తున్న డైలాగ్కి సంబంధం ఉండదు. దాదాపుగా ఒక 4-5 సెకండ్స్ తేడా ఉంటుంది. ఆయన నీ పేరేమిటి అనే టైంకి చెయ్యి ఇలా ఉంటుంది. ఎందుకుంది అంటే నెక్స్ట్ డైలాగు ఆవిడెవరో నీకు తెలుసా అని ఉంటుంది. ఇక్కడ నీ పేరేమిటి అన్నప్పుడు ఇలాంటి యాక్టివిటీ ఎందుకుంది అంటే ఆ సింక్ కాకుండా ఆడియో ట్రాక్ వేరే ప్లేస్లో, వీడియో ట్రాక్ వేరే ప్లేస్లో ఉండడం వల్ల అది సింక్ కాల. మీరు ఇప్పుడు సినిమా చూస్తే మీకు ఆ తేడా క్లియర్గా కనపడుతుంది. మీరు ఒకసారి ఆ సీన్ని అబ్జర్వ్ చేసి చూడండి, మీకు ఆ చేంజ్ ఎవరు కనపడుతుంది. అది కాకుండా జాగ్రత్తలు తీసుకొని మనం వీడియో ట్రాక్ని, ఆడియో ట్రాక్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బాగా గమనిస్తున్న అంశం ఏంటంటే, మనం ఆల్రెడీ డబ్బింగ్ వీటి గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం. మ్యూజిక్ దేని గురించి మాట్లాడుకున్నప్పుడు మ్యూజిక్ షుడ్ నాట్ డామినేట్ ది సీన్. సీన్ కోసం మ్యూజిక్ కానీ మ్యూజిక్ కోసం సీన్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు సినిమాలలో ఇప్పుడు టీవీలలో చూస్తుంటే డైలాగ్ వచ్చినప్పుడు తక్కువ వినపడుతుంటుంది, సౌండ్ వచ్చినప్పుడు అంటే మ్యూజిక్ వచ్చినప్పుడు బాగా ఎక్కువ భయంగా వినపడుతుంది. మళ్ళీ అక్కడ మనం సౌండ్ తగ్గించుకుంటాం, అప్పుడు డైలాగ్ వినపడదు. మళ్ళీ పెంచుతాం, మళ్ళీ సౌండ్ రాగానే మళ్ళీ తగ్గించుకుంటాం. ఇలా చికాక్గా ఉంటుంది. ఉండకుండా ఉండాలంటే దేని వాల్యూమ్ ఎంత ఉంచాలి, దేని లెవెల్ ఎంత ఫిక్స్ చేసుకోవాలి, అది మిక్సింగ్ కంటే ముందే చెయ్యకపోతే మిక్సింగ్ టైంలో కామన్ అయిపోయి ఒకటి డామినేట్ చేస్తుంది, ఇంకోటి వినబడదు. అలా ఉండకుండా మిక్సింగ్ చేసేటప్పుడు మనం పర్ఫెక్ట్గా అన్ని ట్రాకులలో ఏది ఎంత కావాలి వీలైనంత వరకు డైలాగ్ ట్రాక్ తాలూకు సౌండ్ని మనం వాల్యూమ్ని ఎక్కువగా పెట్టుకుంటాము. మిగతా వాటిని సపోర్టింగ్గా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సీన్లో మేజర్ మనకు డైలాగ్స్ కాబట్టి ఆ డైలాగుని మనం ఎక్కువ ఉంచేసుకొని వాల్యూమ్ని, మిగతా 3 ట్రాకుల తాలూకు వాల్యూమ్స్ని తక్కువ ఉంచుకుంటే మనకి విజువల్గా ఒక టీవీలోనో సినిమా థియేటర్లోనో చూసినప్పుడు మనకి యాక్యురేట్గా ఉంటుంది. కొన్ని చోట్ల అవసరం అనుకోండి, అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము ఇంకో మాడ్యూల్లో డిస్కస్ చేసుకున్నాం, బ్యాక్గ్రౌండ్ తాలూకు మ్యూజిక్ తాలూకు ఇంపాక్ట్ అయ్యిగా వెళ్తుంది. డాన్ టడడ డాన్ టడడ డాన్ టడడ డాన్ అని మ్యూజిక్ వస్తూ ఉంటుంది. అక్కడ వాయిస్లు ఏమీ లేనప్పుడు ఈ మ్యూజిక్ ఎంతున్నా ప్రేక్షకుడికి పెద్ద డిస్టర్బెన్స్ అనిపించదు. అది ఎంత లెవెల్లో ఉంటే అంత ఫీలింగ్ వస్తుంది. ఈగ మన పోలీసు వెహికల్ తాలూకు సైరన్ బల్బు మీద కూర్చొని ఈ పక్కన సుదీప్ గారు కారులో వెళ్తుంటే దాటేసే ప్రాసెస్లో అది చూసే చూపు కానీ ఫీలింగ్ కానీ ప్రేక్షకుడికి ఒక హీరో విలన్ని చేజ్ చేస్తుంటే వచ్చే ఫీలింగ్ని ఈగతోటి క్రియేట్ చేయడానికి కారణం ఏంటంటే మ్యూజిక్. ఠన్ ఠడడ ఠన్ ఠడడ ఠన్ ఠడడ ఠన్ అని వెళ్తూ ఉంటే మనకు తెలియకుండా మనకు అక్కడ ఒక నాని గారో, చిరంజీవి గారో, వెంకటేష్ గారో, నాగార్జున గారో కూర్చొని ఆ విలన్ని చూస్తూ వెళ్తున్నాడు అనే ఫీలింగ్ మ్యూజిక్ ద్వారా వచ్చింది. అక్కడ సౌండ్ ఎంతున్నా పర్వాలేదు, బట్ డైలాగ్ చెప్తున్నప్పుడు
దీన్ని సింక్రనైజేషన్ చేస్తే అంటే ఏమవుతుంది, ఇక్కడ ఈ ఈ సౌండ్ని ఇంత పెట్టా, నెక్స్ట్ డైలాగ్ వచ్చిందనుకోండి, డైలాగ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ రెండు మ్యాచ్ కావు. ఇది ఇక్కడ ఉంటుంది సౌండ్, ఇది ఇక్కడ ఉంటుంది. డైలాగ్ వచ్చినప్పుడు ఈ డైలాగ్ తాలూకు వాల్యూమ్ ఇంతే ఉండడం వల్ల అది మనం వాల్యూమ్ తగ్గించి ఉంటాము లేదా పెంచి ఉంటాము కాబట్టి ఆటోమేటిక్గా మనకు అది సరిగ్గా వినబడదు. మళ్ళీ దాన్ని పెంచుకుంటే ఇది ఇంకా పెరుగుతుంది. సో అందుకని మిక్సింగ్ చేసేటప్పుడే ఏ ట్రాక్ తాలూకు వాల్యూమ్ ఎంత ఉండాలి. నెక్స్ట్ డాల్బీ సౌండ్ అంబిషను, సౌండ్ తాలూకు ట్రావెలు, ఇవన్నిటిని మనము స్టూడియోలో రికార్డ్ చేస్తాం. ఒక సౌండ్ వేవ్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది, అది మనము జనరల్గా ఆఫ్ స్క్రీన్ సౌండ్, ఆన్ స్క్రీన్ సౌండ్ అని రెండు రకాలుగా మనం రికార్డ్ చేసేటప్పుడు చేస్తారు. డాల్బీ కానీ 6.1 కానీ అంబియన్స్ సౌండ్ కానీ ఇవన్నిటిని మనం స్టూడియోలో రికార్డ్ చేసేటప్పుడే మనకి థియేటర్లో ఒక అనుభూతిని ఇవ్వడం కోసం, అంటే స్క్రీన్ మీద ఉండి వాళ్ళు మాట్లాడుతున్న సౌండ్కి స్క్రీన్ ఆఫ్ ది స్క్రీన్ మాట్లాడుతున్న సౌండ్కి చిన్న వేరియేషన్ని పెడతాం, అంటే ఒక చిన్న హ్యాలోనెస్. అది ఎలా వస్తుందంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు లెవెల్ ఫిక్స్ చేసిన తర్వాత కొంచెం వెనకెళ్తే ఆటోమేటిక్గా మీకు ఆ హ్యాలోనెస్ వస్తుంది. అట్లాగే రికార్డ్ చేసేటప్పుడే నాకు ఇప్పుడు ఉదాహరణకి నేను బయట ఉన్నాను, వర్షం పడుతుంది, వర్షం సౌండ్ ఆన్ స్క్రీన్ ఉంది కాబట్టి నాకు ఒక రకంగా వినబడుతుంది. నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను, బయట వర్షం పడుతుంది, దాన్ని మొత్తం అన్ని స్పీకర్లలో ఆ సౌండ్ రాదు. లాస్ట్ చివరి 2 స్పీకర్లో, ఆ చివరి 2 స్పీకర్లలోనూ ఆ సౌండ్ని మనం వచ్చేటట్టుగా ఈ రీ రికార్డింగ్ టైంలో, మిక్సింగ్ టైంలో సెట్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంటు. అది యాక్చువల్గా టెక్నికల్గా వాళ్ళు చేస్తుంటారు, కానీ నాకు ఆ ఎఫెక్ట్ కావాలి అని నేను చెప్పకపోతే వాళ్ళు చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే సౌండ్ రికార్డిస్టులు దాదాపుగా సీనియర్ అయితే చేసేస్తారు. ఇప్పుడు మసూద్ రెడ్డి గారు కానీ ఇట్లాంటి వాళ్ళు సౌండ్ ఎక్స్పర్ట్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ మిక్సింగు రీ రికార్డింగు చేసేటప్పుడు వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొత్త వాళ్ళు ఉన్నారు, లేదా మనము కొత్త వాళ్ళము, మనం కొన్ని చెప్పడం మిస్ అయిపోతాము అనుకున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని మనం మిక్సింగు రీ రికార్డింగ్ చేసేటప్పుడు, మిక్సింగు రీ రికార్డింగ్ ఏంటంటే, మిక్సింగ్ అంటే ఇవన్నీ ట్రాక్స్ని ఒక ట్రాక్లోకి సెట్ చేసుకున్నాము, రీ రికార్డింగ్ అంటే ఇది మొత్తం కలిపి మళ్ళీ ఒకసారి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకొక ట్రాక్లోకి రీ రికార్డ్ చేస్తాము. అంటే ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్లు ఉన్నా ఇంకోటి అవన్నీ వాటిని తీసేసి మొత్తం సెట్ చేసి పర్ఫెక్ట్గా ఒక వాల్యూమ్ని, ఒక లెవెల్ని, ఒక పిచ్ని సెట్ చేసి ఈ మొత్తాన్ని ఇంకొక ట్రాక్లోకి మళ్ళీ రీ రికార్డ్ చేస్తాము. అది ఆ రీ రికార్డ్నే సౌండ్ ట్రాక్ అంటాము. దాన్ని మనము పిక్చర్తో పాటు పోస్ట్ చేసుకుంటాం, సింక్ చేసుకొని పోస్ట్ చేస్తాం. అంటే పైలట్ ట్రాక్ ప్లేస్లోకి ఈ రీ రికార్డెడ్ ట్రాక్ని మనం సెట్ చేసుకొని దాన్ని మనం థియేటర్లోకి అవుట్పుట్గా పంపించుకుంటాం. సో ఈ రీ రికార్డింగ్ టైంలో మనం అక్కడ ఈ మిక్సింగ్ టైంలో ఈ డాల్బీ సిస్టము, తర్వాత అంబియన్స్ సౌండ్ రికార్డింగు, ఇవన్నీ టెక్నికల్గా వాళ్ళు చేసేవి. వాళ్ళు చేసే ప్రాసెస్ వాళ్ళు చేసుకుంటారు, కానీ నాకేం కావాలి అది చూస్తున్నప్పుడు ఒక హీరో హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, పక్కన ఎక్కడో చిన్న జలపాతం సౌండ్ వస్తుంది. ఆ సౌండు వీళ్ళిద్దరి తాలూకు ఎమోషన్ని డిస్టర్బ్ చేస్తుంది అనుకోండి. నేనేం చేస్తా, అది తీసేయలేను, ఎందుకని యాంబియన్స్ సౌండ్ అది. సింగ్ సౌండ్ చేస్తే మనం ఏం చేయలేము, సింగ్ సౌండ్ చేస్తే ఫిక్స్డ్ ట్రాక్ వస్తుంది. డబ్బింగ్ చేసినప్పుడు ఏదైతే యాంబియన్స్ జలపాతం తాలూకు సౌండ్ మనం తీసుకొచ్చుకున్నామో దాన్ని మనం పెట్టుకున్నప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటుంటే అది డిస్టర్బెన్స్ ఉందనుకోండి, ఏం చేస్తాము, దాన్ని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఆఫ్ స్క్రీన్ సౌండ్ ఎంత వస్తే నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. కొన్నిసార్లు వర్షం బాగా పడుతున్నట్టు ఫీలింగ్ ఇస్తే నేను ఎమోషనల్గా ఫీల్ అవుతాను. కొన్నిసార్లు వర్షం పడుతుంది లైట్గా అన్నట్టు అనిపిస్తే, వర్షం పడుతుందని ప్రేక్షకుడికి తెలియాలి, కానీ ఎంత రేంజ్లో నేను ఆ సౌండ్ ఇస్తే వాడు ఆ ఎమోషన్ని డిస్టర్బ్ కాకుండా చూస్తాడు అనేది కూడా చెక్ చేసుకొని మనం చేస్తాం. అట్లాగే ఇప్పుడు ఈ జలపాతం సౌండ్ భూమ్ అని సౌండ్ వస్తుంది అనుకోండి, వీళ్ళ మాటలు వినబడుతున్నా ఆ ఎమోషన్ ఏదో అక్కడేదో ఉంది, అదేదో వస్తుంది, ఆ సౌండ్ ఏదో వస్తుంది అని మనం ప్రేక్షకుడు దీంట్లో నుంచి కాన్సన్ట్రేషన్ బయటికి వెళ్ళిపోయి ఫోకస్ అవుట్ కాకూడదు. అందుకని ఏం చేస్తాము, దాని సౌండ్ని రీ రికార్డింగ్ టైంలో తగ్గించేసుకుంటాం. అట్లా మొత్తం మనం అన్ని ట్రాకుల్ని సెట్ చేసుకొని మనకి ఏది ఎఫెక్టివ్గా అనిపించాలి, ఏది క్యాజువల్గా అనిపించాలి, ఏది నామినల్గా అనిపించాలి, ఏది లేకపోయినా పర్వాలేదు,
ఇప్పుడు కొత్త యాప్స్ చాలా వచ్చాయి. మీకు నాయిస్ రిడక్షన్, తర్వాత నాయిస్ రిమూవింగ్, ఇట్లా యాప్స్ ఉన్నాయి. మీకు అవసరం అంటే జనరల్‌గా మనం ఏం చేస్తారంటే ఆహ్, స్ దాన్ని రికార్డ్ చేసిన దాన్ని విడదీస్తే కొన్ని ఫ్రీక్వెన్సీలుగా విడిపోతది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ ప్రకారం. అంటే ఉదాహరణకి ఒక నలుగురు, ఐదుగురు మాట్లాడుతున్నారనుకోండి. నలుగురు, ఐదుగురు తాలూకు వాయిస్‌లలో వేరియేషన్స్ ఉంటే ఆటోమేటిక్‌గా నేను ఆ 4 ఫ్రీక్వెన్సీస్‌గా డివైడ్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరో కొడుతున్నారు, ఎవరో టీ కింద మీద పోస్తున్నారు. ఇట్లా ఒక్కొక్క సౌండ్ తాలూకు ఫ్రీక్వెన్సీ అది రికార్డ్ చేసుకునేటప్పుడు ఈ సింక్ సౌండ్ మైకులు గానీ, మామూలు మనము సింక్ సౌండ్ మైక్ అయితే, మామూలు మైక్ అయితే మనం డబ్బింగ్ చెప్పేటప్పుడు, రికార్డింగ్ చేసుకునేటప్పుడే వాటిని మనకెంత కావాలో అంత చేసుకుంటాం. సింక్ సౌండ్ చేసేటప్పుడు సౌండ్ తాలూకు లైవ్ జనరల్‌గా ఏమవుతుందంటే స్టూడియోలో రికార్డ్ చేసుకునేటప్పుడు పర్టిక్యులర్‌గా లైవ్ రికార్డ్ చేసుకునేటప్పుడు యాంబియన్స్ ఆఫ్ ది స్టూడియోని బట్టి కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమవుతదంటే ఏసీ వెయ్యాలి. ఏసీ వేయకపోతే మనం 10, 15 నిమిషాల కంటే ఎక్కువ స్టూడియోలో కంటిన్యూగా వర్క్ చేయలేం. ఎందుకని? ఎకోస్టిక్స్ కోసమని టోటల్‌గా మనము వెంటిలేషన్ అంతా క్లోజ్ చేసి సౌండ్‌ని వాక్యూమ్ క్రియేట్ చేసుకొని సౌండ్ బయట నుంచి లోపలికి, లోపటి నుంచి బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకొని ఎకోస్టిక్స్ చేసుకుంటాం స్టూడియోని. గ్రీన్ మ్యాట్ కావచ్చు, నార్మల్ స్టూడియో కావచ్చు. ఆ యాంబియన్స్ మొత్తాన్ని మనం సౌండ్ ప్రూఫ్‌గా తయారు చేసుకోవడానికి ట్రై చేస్తాం. దానివల్ల బయట నుంచి గాలి లోపలికి గానీ, లోపల నుంచి గాలి బయటికి గానీ పోకపోవడం వల్ల మనం అంటిల్ అండ్ అన్‌లెస్ మనం ఏసీ ఆన్ చేస్తే తప్ప మిగతా టైంలో మనకి ఊపిరాడనంత సఫకేషన్ వస్తుంది. దానివల్ల ఒక 10 నిమిషాల తర్వాత ఆర్టిస్ట్‌లలో ఆహ్, ఊపిరి ప్రాబ్లమ్స్ రావడము, తర్వాత ఇరిటేషన్ రావడము, చెమటలు రావడము, ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. వింటర్‌లో అయితే ఇన్ని ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువుంటాయి గానీ, సమ్మర్ పెరుగుతున్న కొద్దీ బయటుండే యాంబియన్స్ తాలూకు టెంపరేచర్‌ని బట్టి లోపల కూడా ఆటోమేటిక్‌గా ఆ టెంపరేచర్ తాలూకు లెవెల్స్ అలాగే ఏర్పడి మనకి ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఏం చేస్తాము, ఏసీలు ఆన్ చేసుకొని మనం కొన్నిసార్లు షూట్ చేయడానికి ట్రై చేస్తాం. ఏసీలు ఫ్యాన్ ఒక్కటి పెట్టుకొని కొంచెం గాలొచ్చేటట్టు చేయడానికి ట్రై చేసినా, ఎంత చేసినా చిన్న డిస్టర్బెన్స్ 2 కారణాలు. ఒకటి దాని సౌండ్ తాలూకు డిస్టర్బెన్సు. రెండోది బీయింగ్ అన్ ఎలక్ట్రానిక్స్ డివైస్. అంటే ఒక ఎలక్ట్రానిక్స్ డివైస్‌ని మనం కెమెరాకి దగ్గరలోకి తీసుకొనొస్తే సెల్ ఫోన్ కావచ్చు, ఏసీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. మనం కెమెరాకి దగ్గరికి తీసుకొనొచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ తాలూకు ప్రభావం వల్ల దీంట్లో ఒక హమ్మింగో, ఒక బీపో వస్తుంది. ఆ బీప్ సౌండ్ వల్ల ఏమవుతుందంటే, దాంట్లో ఒక బజ్ వచ్చి సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. జ్జ్ అని ఒక సౌండ్ వస్తుంది. కొన్నిసార్లు ఆ సౌండ్ రికార్డింగ్‌లో కూడా చేంజెస్ వస్తాయి. అందుకని ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఏసీ ఆఫ్ చేసుకోనో, ఫోన్స్ అవన్నీ బయట పెట్టేసో మనం షూట్ చేయాలి. ఏసీ ఆఫ్ చేస్తే మనం 10 నిమిషాల తర్వాత ఇందులో ఉండలేం. అందుకని ఏం చేస్తాము, ఈ ఏసీ తాలూకు నాయిస్‌ని రెడ్యూస్ చేయడం కోసం కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటిని వాడడానికి ట్రై చేస్తాము. సింక్ సౌండ్ తాలూకు మైక్రోఫోన్ జనరల్‌గా సింక్ సౌండ్ తాలూకు అంటే సింక్ సౌండ్ చేయడానికి యూజ్ చేసే మైకుల్లో మాక్సిమం మైక్సు ఫ్రంట్ వ్యూ తాలూకు దాన్నే అంటే యూని మైకు, మోనో మైకు, ఆహ్, ఆహ్, మల్టీ యాంగిల్ మైక్ అని ఇట్లా రకరకాల మైక్స్ ఉంటాయి. జనరల్‌గా ఈ సింక్ సౌండ్ మైక్ ఎట్లా ఉంటుందంటే యూని మైక్ అంటాం. అంటే ఒక సైడే అది సౌండ్స్‌ని రిసీవ్ చేసుకుంటుంది. అది కూడా చాలా షార్ప్‌గా రిసీవ్ చేసుకుంటుంది. అది కూడా లెవెల్స్‌లో అంటే డిస్టెన్స్‌ని బట్టి ఆ సౌండ్ తాలూకు రిడక్షన్ పెరుగుతూ పోతూ ఉంటుంది. సో, మనం రికార్డింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా స్టూడియోలో మిక్సింగ్ చేసేటప్పుడు, రికార్డింగ్ చేసేటప్పుడు ఏవి డిస్టర్బెన్స్ నాయిసెస్ ఏమన్నా ఉన్నాయా? అన్‌వాంటెడ్ నాయిసెస్ ఏమన్నా ఉన్నాయా? జనరల్‌గా నాయిస్ అనే పదమే మనకి చెవికి కొంచెం కష్టంగా ఉండేదాని కోసం వాడుతున్నాం. సౌండు, నాయిసు 2 పదాలు జనరల్‌గా వాడతాం. సౌండ్ అనేది పాజిటివ్‌గా అనిపించడానికి, నాయిస్ అనేది నెగెటివ్‌గా అనిపించడానికి మనం యూజ్ చేసే వర్డ్స్. అయితే ఈ నాయిస్ పర్టిక్యులర్‌గా అన్‌వాంటెడ్ నాయిస్ ఏమన్నా ఉంటే దాన్ని మనం ఈ మిక్సింగ్ టైమ్‌లో రెడ్యూస్ చేసేసుకుంటాము, తీసేస్తాము. దాన్ని మంచిగా పర్ఫెక్ట్‌గా ఏదైతే మనకు అవసరమో దాన్ని హైలైట్ చేసుకుంటూ మనం మిక్సింగ్ చేసుకొని దాన్ని రికార్డింగ్ చేసుకోగలిగితే మనకి పర్ఫెక్ట్‌గా ప్రేక్షకుడు ఆ ఎమోషన్ తోటి, ఆ ఫీల్ తోటి మనకి క్యారెక్టర్స్‌తో పాటు ట్రావెల్ అవ్వడం అవుతుంది. అందుకని చాలా ఈ మిక్సింగ్ అండ్ రికార్డింగ్ టైంలో వీలైతే మనం అక్కడ ఉండి షార్ప్‌నెస్ అంటే ఉదాహరణకి మనం ఇంకో సౌండ్‌కి సంబంధించిన మాడ్యూల్‌లో డిస్కస్ చేసుకున్నాం. సౌండ్ తాలూకు ఇంపాక్ట్ ప్రేక్షకుడి మీద చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పిన ఈగ ఇన్సిడెంటు. ఇక్కడ సౌండ్ తీసేసి ఒట్టిగా ఈగని తీసుకొని వెళ్ళండి ఆ ఫీలింగ్ రాదు. ఢన్ డడడ ఢన్ డడడ ఢన్ డడడ ఢన్ అని ఈగ వెళ్తుంటే ఉండే ఇంపాక్టు అని ఇట్లా మామూలు ఈగ వెళ్తుందనుకోండి ఉండదు. లేదా వేరే సౌండ్ ఇచ్చాననుకోండి టిటిడి టిటి టిటిడి టిటి అని ఇచ్చాననుకోండి
ఎక్కదు. సో, ఆ సౌండ్ ఎంత ఇంపాక్ట్ తోటి మనకు ప్రేక్షకుడిని ఇంజెక్ట్ చేయాలి, ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అనేది మనం చెక్ చేసుకుంటే, అది మిక్సింగ్, రీ రికార్డింగ్ టైంలో మనం అంత ఎఫెక్టివ్‌గా పెట్టుకోవడానికి ట్రై చేయగలుగుతాం. లేదంటే కన్‌ఫ్యూజ్ అవుతుంది. సినిమా తాలూకు ఇంపాక్ట్ థియేటర్‌లో ప్రేక్షకుడి మీద తగ్గుతుంది. అలా తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్‌ది కాబట్టి, రీ రికార్డింగ్, మిక్సింగ్ టైంలో పాజిబిలిటీ ఉంటే మనముండి వాళ్ళు చేసే ప్రాసెస్‌నంతా మనం ఫాలో అవుతూ చేయించుకోగలిగితే ఎఫెక్టివ్‌గా మనం అవుట్‌పుట్‌తో బయటికి రావచ్చు. ఇది మనకి సౌండ్‌లో రీ రికార్డింగ్ అండ్ మిక్సింగ్‌కి సంబంధించి. ఇంకొక సబ్జెక్ట్ తోటి మనం ఇంకో మాడ్యూల్‌లో కలుద్దాం. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్‌ని ఆఫర్ చేస్తుంది. పర్టిక్యులర్‌గా ఫిల్మ్ మేకింగ్‌కి సంబంధించి అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి 3 మేజర్ వింగ్స్, ఫిల్మ్ మేకింగు, ఫైన్ ఆర్ట్సు అండ్ యానిమేషన్. ఈ 3 మేజర్ వింగ్స్‌కి సంబంధించి ఒకే చోట అన్ని కోర్సులు లభించే రేర్ ఆఫ్ ది రేర్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో షాఫ్ట్ ఒకటి. జనరల్‌గా మీకు చాలా ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. కానీ ఏవైనా 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. కానీ ఈ 3 కోర్సులు కలిపి ఉండే ఇన్‌స్టిట్యూషన్స్ చాలా తక్కువ. ఎందుకంటే యానిమేషన్, ఫైన్ ఆర్ట్స్ ఒక దగ్గర ఉండొచ్చు. ఫైన్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్ ఒక దగ్గర ఉండొచ్చు. ఫిల్మ్ మేకింగ్, యానిమేషన్ ఒక దగ్గర ఉండొచ్చు. బట్ 3 కలిసి ఉండే ఇన్‌స్టిట్యూషన్స్ చాలా తక్కువ. అలాంటి రేర్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో షాఫ్ట్ అకాడమీ ఒకటి. అది కూడా ప్రొఫెషనల్స్ తోటి. ఇప్పుడు మీరు క్లాసులు వింటుంటే మీకు తెలుస్తూ ఉంటుంది. హౌ బెస్ట్ వి ప్రొఫెషనల్లీ టీచ్ ది సబ్జెక్ట్ అనేది. ఇంత ప్రొఫెషనల్‌గా, అది కూడా అతి తక్కువ ఫీజులతోటి, మినిమమ్ ఫీజులతోటి మీరు కంపేర్ చేయడం కాదు గానీ, వేరే ఏ ఇన్‌స్టిట్యూషన్‌కెళ్ళినా లక్షల్లో పే చేయాల్సిన ఫీజులు మనం ఇక్కడ వేలతో కంప్లీట్ చేసుకోవచ్చు. అంత తక్కువ ఫీజులతోటి, అది కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ ఆథరైజ్డ్ అఫిలియేషన్ తోటి మనకి సర్టిఫికేషన్ ఇస్తూ మనకు అతి తక్కువ ఫీజులతో కోర్సెస్ని రన్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఎట్లాగైతే ఈ డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా తక్కువ ఫీజులు కాబట్టి నిజంగా చెప్పాలంటే ఒక 2 సినిమాలు చూస్తే ఎంత డబ్బులు అవుతాయో అంత డబ్బులతో కూడా మనం కొన్ని ఫ్యామిలీ అందరి సినిమాకి వెళ్తే దాదాపు 15,000 నుంచి 10,000 ఒక 3-4 వేలు వెళ్ళిపోతున్నాయి. అంత ఫీజులతోటే మనం ఒక కోర్స్ నేర్చుకోగలుగుతున్నాం అన్నప్పుడు ఎంత ఈజీ. సో, అలా మీకు అంత తక్కువ డబ్బులతో మీకు కోర్సులు ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ కోర్సులు నేర్చుకోండి. ఒక కోర్సు కంటే ఎక్కువ నేర్చుకోవడం వల్ల, అంటే ఒక క్రాఫ్ట్ కంటే ఎక్కువ క్రాఫ్ట్లు తెలియడం వల్ల టీంలో కానీ మిగతా మనం చేసే ఫీల్డ్లో కానీ మిగతా వాళ్ళందరికంటే మనం ఒక 2 అడుగులు ముందుంటాము. 2 అడుగులు ఎఫెక్టివ్‌గా ఉంటాము. సో, కోర్సెస్ అన్ని నేర్చుకోండి. మిమ్మల్ని మీరు ఒక మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ లేదా ఒక మల్టీ ఎక్విప్డ్ క్రాఫ్ట్‌మెన్‌గా మిమ్మల్ని మీరు ఇండస్ట్రీలోకి పరిచయం చేసుకుంటే మీరు అతి త్వరగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా చేయడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.